కోడంగల్ పిల్ల జమీందార్ ఎవరంటే స్వయాన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సోదరుడు. ఈయన ఒక ఎంపీ కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, ఒక జెడ్పీటీసీ కాదు, ఒక ఎంపీటీసీ కాదు, సర్పంచ్ కాదు, కార్పొరేటర్ కాదు, మరి ముఖ్యంగా ఒక వార్డు మెంబర్ కూడా కాదు. మరి ఏంటి ఈయన కథ ఏందో ఒక నిమిషం ముందు చూద్దాం. గమనించండి, పిల్లలు చెప్పులు కూడా ఇచ్చుకుంటారు, ఇలా మిక్సి పెడతాది. ఇక ఆయన రిసీవ్ చేసుకోనికి మొత్తము తంబూరాలతో, నాట్యాలతో, పక్కర్లతో, తాళాలతో మళ్ళీ వందన సమర్పణ అయిన మధ్యలో పక్కన ఎవరు కలెక్టర్ ఉన్నాడు. ఎంకెక్కలు ఒకసారి మనం చూస్తే ఎంకెక్కలు జీతగాన్ని కోరుకుంటూ వచ్చేది. ఒకసారి మళ్ళీ చూద్దాం మనం దిగేదో కలెక్టర్ పరిస్థితి చూడండి. కలెక్టర్ ఎప్పుడు వస్తాం చూడండి. ఒకే పట్టుకొని వచ్చింది, ఒకే పట్టుకొని వచ్చింది. అయితే కలెక్టర్ ఇక్కడ బౌన్సర్ అయిపోయాడు. కలెక్టర్ బౌన్సర్ అయితే బౌన్సర్ ఎక్కడ నిలబడ్డాడు పక్కన. మన లగిచర్లో ఈ మహానుభావుడే. కలెక్టర్ గారు ఆయన ఓకే ఇచ్చాడు. ఏ సూపర్ చర్చాగిరి, వెరీ గుడ్, వెరీ గుడ్. చర్చాగిరి ఎట్లాగానో ఈ కలెక్టర్ వెంకటేశ్వర వికారాబాద్. ఇగో మొత్తం కాళ్ళ చెప్పులు ఒకసారి, ఇగో ఇక పిల్లల కాళ్ళ చెప్పులు ఒకసారి దగ్గర క్లోజప్లో చూడండి. పిల్లల చెప్పులకు కాళ్ళకు చెప్పులు లేవు. పిల్లల చెప్పులు తీసేసి మొత్తం గమనించండి. పిల్లల చెప్పులు తీసేసి మరి వీళ్ళేమో మొత్తం చెప్పులు వేసుకొని వస్తుంది. వాళ్ళు ఆయన దగ్గర ఉన్న వాళ్ళు మొత్తం పిల్లలు జమీందారు చెప్పులు తిప్పి పక్కన చెప్పులు లేకుండా ఉన్నాయి. చూడండి, పిల్లలకి ఎవ్వరికి చెప్పులు లేవు. ఇక చూడండి, ఇక ఈయన ఉపాధ్యాయునికి కూడా ఎవ్వరికి లేవు. పోలీసులకు ఉన్నాయి చెప్పులు. ఇక చూడండి, ఇక్కడ చెప్పులు లేకుండా పిల్లలను ఎండలో నిలబెట్టి ఈ సిపాయి వస్తుందని చెప్పేసి పిల్ల జమీన్ చెప్పులు వస్తుంది దగ్గరికి వాళ్ళకి ఎవరు. ఆ పిలిచిన వాళ్ళకి కొంచెం సిగ్గు ఉండాలి. బాగా పిలిచిన వాళ్ళ సిగ్గు లేకుండా కానీ పోయేటోళ్ళ కన్నా సిగ్గు ఉండాలి. నేను ఏ హోదాలతో పోతున్నా, నాకు ఖ్యాతి ఏంటి, నేను జెడ్పీటీసీని కాదు, ఒక ఎంపీటీసీని కాదు, ఒక వార్డు మెంబర్ని కాదు, ఒక సర్పంచ్ని కాదు, ఒక మంత్రిని కాదు, నేను ఏ హోదాతో పోతున్నా ఏంటి అనే దానికి కొంచెం సిగ్గు లేకుండా ఈరోజు అక్కడ సిగ్గుగా ఎట్లా పోతాను. వచ్చిన వాళ్ళు కూడా ఎట్లా గొర్రెలెక్క వేసుకొని పోతున్నారు. ఆ కలెక్టర్ అయితే మరి ఆయన ఏ కలెక్టర్ ఏందో ఆయనకే తెలియాలి. మనకు నీట్గా అర్థం చేసుకోవచ్చు. కథ అంతా మనం చూసుకుంటే ఏం అర్థం చేసుకోమంటే లగిచర్ల ఒక కుట్ర జరిగింది. ఈ అనుబంధం చూసి తెలుస్తుంది. కలెక్టర్ దెబ్బలు తింటారు. ఆయన పరామర్శించడానికి ఈ ముఖ్యమంత్రి సోదరుడు పిల్ల జమీందార్ అక్కడికి పోతాడు. పోతే ఆయన వచ్చి ఈయన రిసీవ్ చేసుకుంటారు కథ.
ఎందుకంటే నగిచర్ల చుట్టుపక్కల గ్రామాలంతా శాంతియుతంగా పోరాటం చేస్తుండ్రు, దీక్షలు చేస్తుండ్రు. ఆ దీక్షను పాడు చేయాలి. ఆ దీక్ష పాడు చేయాలంటే ఏం చేయాలి? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలి. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎట్లయితే గిచ్చి కయ్యం పెట్టుకోవాలి. నేను పోయి కలెక్టర్ పోయాడు, గిచ్చిండు, కయ్యం పెట్టుకుంటూ ఒకటో నాకు చెప్పాలి పల్లెగా నేనే చెప్తాడు, వచ్చిందని ఐదు చెప్తారు. అలా రాత్రి అందరినీ 50 మందిని రైతులకు సంఖ్యలు వేసి సంగారెడ్డి జిల్లాలో పెట్టినారు. కాబట్టి ఇది పరిస్థితి. కలెక్టర్ ఉంటే గిట్టనే ఉంటుంది. బౌన్సర్ డ్యూటీ చేస్తాను కలెక్టర్ బౌన్సర్ డ్యూటీ చేస్తుండ్రు. పిల్లలు స్కూల్ పిల్లలను చెప్పులు లేకుండా నిలబెట్టిండు చుట్టూ అటు ఇటు. కాబట్టి ఇంతకంటే దాష్టికం, ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు. అన్నప్పుడు ముఖ్యమంత్రి కాదు, తమ్ముడు అందరి చాలా మందిని చూసినాం. ఇట్లెవరు వ్యవహరించలే. రాజశేఖర రెడ్డి